రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వాటాను కొనుగోలు చేస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వంగ నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, దర్పల్లి శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మచ్చ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఓకే అట్లా ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాణిజ్య పంటలు పండించాలి, మెట్ట పంటల ద్వారా రైతులు లబ్ధి పొందుతారనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రోత్సహించడం ద్వారా, అట్లాగే పంట మార్పిడి విధానం ఉంటే మరి సాగు బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మెట్ట పంటల వైపు, వాణిజ్య పంటల వైపు మళ్ళిస్తే ఇవాళ పొద్దుతిరుగుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం మార్కెట్ నాఫెడ్ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సెంట్రల్ గవర్నమెంట్ కోటా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కోటా అయిపోయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను విడుదల చేయాలి, డబ్బులు విడుదల చేయాలి. కానీ విడుదల చేయకుండా కొనుగోలు ఆపినటువంటి పరిస్థితి. ఇవాళ పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల్లో మొత్తం గత వారం రోజులుగా పొద్దుతిరుగుడు కొనుగోలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత వారం 10 రోజులుగా రైతులు రోజు వచ్చి తిరిగిపోయే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పండించడానికే ఇబ్బంది పడుతుంటే మరి అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మరి ఇటు నీళ్లు రాక, అటు కరెంటు లేక, 2 విధాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఈ పంటను కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి వాటి కోటాను విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే కొనుగోలు రేపటి నుంచే కొనుగోలు ప్రారంభించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.